రాముని భవ్యమందిర పునాది రాళ్లలో జి. పుల్లారెడ్డి గారి పేరు చిరస్మరణీయం. రాముడి కోసం ఆస్తులు త్యాగం చేసిన మహానుభావులు కీర్తిశేషులు శ్రీ గుణంపల్లి పుల్లారెడ్డి గారు. ఈరోజు వారి ఆత్మ పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుతుంది. జై శ్రీరామ్. పుల్లారెడ్డి గారి పేరు వినగానే స్వీట్లతో పాటు మహోన్నత వ్యక్తిత్వం, నీతి నిజాయితీలను పాటించిన నేతి మిఠాయిల వ్యాపారిగా, ధార్మిక నాయకునిగా, సామాజిక కార్యకర్తగా కళ్ల ముందు కదలాడుతుంది. కృషియే సర్వోత్కృష్ట ధ్యానం అని నమ్మిన మహావ్యక్తి. ఈ విజయం అవిజ్ఞాతులైన మహనీయుల స్మృతికి అంకితం. అయోధ్య రామ జన్మభూమి నిర్మాణం అని మాట పలికితే దాని వెనుక మరొక అవిస్మరణీయ దిగ్గజం స్వర్గీయ గుణంపల్లి పుల్లారెడ్డి. జి. పుల్లారెడ్డి నేటి మిఠాయిల అధినేత. ఆ రోజుల్లో కోర్టులో కేసు వాదించడానికి రోజుకు లక్షల్లో ఖర్చు వస్తుందన్నందున ఢిల్లీ కార్యాలయంలో ఆర్థిక సంకటం ఏర్పడింది. కోశాధికారిగా ఉన్న పుల్లారెడ్డి గారి దగ్గరికి అశోక్ సింఘాల్ గారు వచ్చారు. అప్పటికి 25 లక్షలు సమీకరించాలి. ₹1,00,000 సంగ్రహించడం అప్పటికప్పుడు కష్టంగా ఉన్న సమయం. బాధపడుతూ హైదరాబాద్కు వచ్చాడు అశోక్ సింఘాల్. పుల్లారెడ్డి గారి ఇంట్లో కూర్చొని మాట్లాడుతుండగా ఇంట్లో వెళ్ళి వచ్చి ₹2,00,000 అశోక్ చేతిలో పెట్టి, సాయంత్రానికి మరో ₹10,00,000 మిగతావి సమకూర్చుదాము అంటూ, రామజన్మభూమి కేసు మనకు విజయం చేకూరే వరకు వాదించవలసిందేనని, పోరాడవలసినదే, ఎక్కడికైనా ఎంత దూరమైనా ఎన్ని త్యాగాలకైనా విరవకుండా ముందుకు వెళ్దాం అని చెప్పారు జి. పుల్లారెడ్డి గారు. కేసు విషయంలో అంతరాయం కలగకూడదు అంటూ భరోసా ఇవ్వడమే కాక, ఎర్రమంజిల్లో ఉన్న తన ఇంటికి ముందుకు తీసుకొచ్చి అశోక్జీ చేతులు పట్టుకుని, నేను బతికుండగా కోశాధికారిగా ఉండగా కేసు సంబంధించిన ధనం తక్కువ కానివ్వను, అవసరమైతే ఈ ఇల్లు అమ్మివేద్దాం, ఆమె ₹1,00,000 విలువ చేసే నగలు అమ్మివేద్దాం అంటూ భార్య నారాయణమ్మ గారితో సహా అశోక్జీ చేతులు పట్టుకుని ప్రార్థించాడు. అశోక్ సింఘాల్ కన్నీరు పర్యంతమై ఆనందరాశుల కనుకొనలతో సుడులు తిరుగుతుండగా, నీ వంటి కుమారులు జన్మించినందునే భారతమాత శిరస్సు ఉన్నతంగా నిలిచి ఉంది, అపజయం అన్నదే లేదు, ఎప్పుడు తలవంచవలసిన అవసరం రాదు అంటూ భారతమాత ప్రియపుత్రుని ఆలింగనం చేసుకుని పుల్లారెడ్డి గారి భుజాన్ని ఆనందపు అశ్రువులతో తడిపారు కీర్తిశేషులు అశోక్ సింఘాల్ గారు. ఇటువంటి ఎందరో త్యాగధనుల యొక్క కృషి, తమ రక్తాన్ని చెమటగా మార్చిన అనేక మంది అవిజ్ఞాతులైన హిందూ ధర్మ రక్షకులైన వారి త్యాగ ఫలమే ఈనాటి రామ జన్మభూమి నిర్మాణం. దాని విజయం వాళ్ళందరి స్మృతులకు అంకితం అంకితం అంకితం.